దేశంలో సైబర్ నేరాలకు సంబంధించి రోజుకు సగటున 6,000కు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 7.4 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో నకిలీ ట్రేడింగ్, డిజిటల్ మోసాలు వంటి ప్రధాన కేసుల్లోనే బాధితులు పోగొట్టుకున్న మొత్తం దాదాపు 1,770 కోట్లు. దేశంలో సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పడుతున్న గణాంకాలివి. సామాన్యుడి నుంచి ఉన్నత అధికారుల దాకా వీటి బారిన పడుతున్నారు. గ్రామాల నుంచి మెట్రో నగరాల వరకు సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్ లోని ఓ విశ్రాంత ఐఏఎస్ 1.87 కోట్లు కోల్పోతే నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఓ వ్యాపారి 7 కోట్లు మోసపోవడం తాజా ఉదంతాలు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విరుగుడు చర్యలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దృష్టి సారించింది. ఈ మేరకు గణాంకాలను వెల్లడిస్తూ ఎక్కువగా ఏ తరహా మోసాలు జరుగుతున్నాయో గుర్తించింది. షేర్లలో పెట్టుబడుల ద్వారా లాభాలు గడించేందుకు మెలకువలు నేర్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. తొలుత కొంతమేర లాభాలు ఇప్పించి ఆకర్షిస్తున్నారు. వర్చువల్ ఖాతాలో పెద్ద మొత్తంలో సొమ్ము జమ అవుతున్నట్లు చూపిస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టాక వర్చువల్ ఖాతాలో కనిపిస్తున్న లాభాల్ని విత్డ్రా చేసుకుందామంటే స్పందించడం మానేస్తున్నారు. ఒత్తిడి చేస్తే గ్రూపుల నుంచి తొలగిస్తున్నారు. ఆన్లైన్లోనే సులభంగా రుణాలు ఇస్తామంటూ నేరగాళ్లు ఆశ పెడుతున్నారు. ఈ క్రమంలో బాధితుల సెల్ ఫోన్లో కాంటాక్ట్ నంబర్లు, ఫోటోలు, వీడియోలు వీక్షించేలా అనుమతులు పొందుతున్నారు. రుణం మంజూరు చేసిన తర్వాత భారీ మొత్తంలో వడ్డీలు విధిస్తున్నారు. కట్టకపోతే బాధితుల ఫోన్లలోని ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుండడంతో పాటు కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు చేసి దొంగగా చిత్రీకరిస్తూ అవమానాల పాలు చేస్తున్నారు. వీరి వేధింపులకు దేశవ్యాప్తంగా 100 మంది వరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. డేటింగ్ యాప్లలో అందమైన యువతుల ఫోటోలు, ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. ఎవరైనా కాల్ చేస్తే తీయని మాటలతో ఆకర్షిస్తున్నారు. డేటింగ్ పేరిట కొద్ది రోజులు మాట్లాడి భావోద్వేగాలతో కూడిన ప్రేమ నటిస్తున్నారు. అనంతరం అత్యవసర చికిత్సల పేరిట డబ్బు లాగుతున్నారు. ఇటీవలి కాలంలో పబ్లకు, క్లబ్లకు తీసుకెళ్లి వేలల్లో బిల్లులు కట్టిస్తున్న ఉదాంతాలు నగరాల్లో పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల ముఠాలు సెల్ ఫోన్లలో గేమ్లకు అనుమతులిచ్చే ముసుగులో బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఖాతాల నుంచి డబ్బు కొట్టేస్తున్నారు. ఆన్లైన్ గేమ్లలో పెట్టుబడులు పెట్టించి డబ్బులను కాజేస్తున్నారు. ప్రముఖుల పేర్లతో కూడిన నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలను రూపొందించి డబ్బులు కొట్టేసి మోసం ఇది. ప్రముఖుల ఫోటోలను ఆన్లైన్లో సేకరించి వాటితోనే సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తున్నారు. ఆయా ప్రముఖుల పరిచయస్తులకు మెసేజ్లు పంపించి అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని నమ్మించి లూటీ చేస్తున్నారు.